విజయశాంతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. విపక్ష పార్టీలు ఆరోపణలు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండగా అధికార పక్షం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లుగా కనిపిస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతరం భావోద్వేగాలు అలాగే అనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అని, అయితే మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందని విమర్శించారు. ఏది ఏమైనా ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనిపిస్తున్నాయని విమర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. విపక్ష పార్టీల ఆరోపణలు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండగా అధికార పక్షం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లుగా కనిపిస్తోందని విజయశాంతి వ్యాఖ్యానించారు. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతరం భావోద్వేగాలు అలాగే అనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అని, అయితే మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందని విమర్శించారు. ఏది ఏమైనా ఈ ఘటనకు తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనిపిస్తున్నాయని విమర్శించారు.